గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈ మధ్యలో లాస్ట్ 6 monthsలో నేను గమనించినట్టయితే వారానికి ఒక క్యాన్సర్ కేసు చూడడం జరుగుతుంది క్లినిక్లో. ఎందుకబ్బా అని ఆలోచిస్తే మ్యాక్సిమం మందిలో కామన్ హ్యాబిట్ నేను గమనించింది ఏంటి అంటే సంవత్సరాల తరబడి గుట్కా చూయింగ్ అలవాటు ఉండడమే. ఎక్కువ శాతం గుట్కా చూయింగ్ వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మేము గుట్కాకి అలవాటు కావడానికి కారణం మేము చేసే పనిలో మాకు నిద్ర వస్తుంటుంది, నిద్ర రాకుండా ఉండడానికే వాడతాము అని చెప్తున్నారు. ఎక్కువ శాతం గుట్కా నోట్లో తీసుకున్నప్పుడు ఏదో దవడకు ఒక సైడుకో ఇంకో సైడుకో పెట్టి దాన్ని ఆ నుంచి వాడుతూ ఉంటారు. అయితే ఎక్కడైతే వీళ్ళు గుట్కాని పెడుతున్నారో అదే ఏరియాలో చుట్టూ టిష్యూ అంతా మాడిఫై అయిపోయి క్యాన్సర్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. దయచేసి గుట్కా అలవాటు ఉండేవాళ్ళు తప్పకుండా తొందరగా మానివేయండి. ఎందుకంటే మీ మీద మీ ఫ్యామిలీ డిపెండ్ అయ్యి ఉన్నది. ఆ విషయం మర్చిపోవద్దు. మీకు నిజంగానే అట్లా గుట్కా తినాల్సిన అవసరం పడితే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే చప్పరిచి ఉంచేయండి, కానీ నోట్లో ఎక్కడ కూడా దాన్ని స్టోర్ చేసి ఉంచవద్దు. ఎక్కువ శాతం ఈ పిఓపి వర్కర్స్ కానీ పెయింటర్స్ కానీ టైల్స్ వర్క్ చేసేవాళ్ళు కానీ వీళ్ళలో ఈ అలవాటు ఎక్కువ కనిపిస్తుంటుంది. మన దగ్గర కూడా చాలా మందిలో ఈ మధ్యలో ఈ అలవాట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ మీకుండే అలవాటు ఫ్యూచర్లో ఏ టైంలోనైనా దాన్ని క్యాన్సర్గా మారిపోవచ్చు. దయచేసి ఈ చిన్న చిట్కాను పాటించండి అండ్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోండి. థ్యాంక్ యూ.